నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో వచ్చేసి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు మన ముందున్నారు. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు అయితే బాగా వేడివేడిగా నడుస్తూనే ఉన్నాయి. అదేవిధంగా జనసేన పార్టీకి విరాళాలు అయితే పెద్దగా ఎవరు ఇవ్వట్లా. ఆ పార్టీకి ఎవరు ఇవ్వట్లేదని చిరంజీవి గారు 10 కోట్లు విరాళంగా ఇచ్చారని అంటున్నారు. దానికి మీరేం చెప్తారు? అది మంచి డెసిషన్ అన్న అభిప్రాయం. ఎందుకంటే చిరంజీవి గారు చాలా సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారి గురించి అడిగినప్పుడు, పవన్ కళ్యాణ్ గారి రాజకీయ భవిష్యత్తు కోసం మాట్లాడినప్పుడు నేను సరిపోనేమో కానీ తమ్ముడు అలాంటి వాడు కాదు, దాన్ని అంతు చూడదే అని వదలడు అని చూడు. చాలా సందర్భాల్లో ఇండైరెక్ట్గా తమ్ముడు అంటే ఆల్మోస్ట్ ఆల్ కొడుకు లెక్కే. ఆయనకి చిరంజీవి గారికి ఎంత ఇప్పుడు ఒక అవును, రామ్ చరణ్ గారి గురించి మాట్లాడుతున్నప్పుడు కూడా కళ్ళలో ఎంత ఆనందం ఉంటుందో, పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతున్నప్పుడు కూడా అంతే ఆనందం. అబ్సల్యూట్లీ. ఎందుకంటే చిరంజీవి గారు మీరు ఇప్పుడు చెప్పారు కాబట్టి చెప్తున్నాను. మగధీర బ్లాక్ బాస్టర్ అయిన తర్వాత చిరంజీవి గారిని అడిగారు, అసలు ఈ పుత్రోత్సాహం ఎలా ఉందని. అంటే ఓకే గుడ్, కానీ నేను ఈ పుత్రోత్సాహం నేను కళ్యాణ్ బాబు నుంచి ఎప్పుడో పొందాను, నాకు ఆల్మోస్ట్ తను కొడుకు లెక్కే అని. ఎందుకంటే అంత ఏజ్ గ్యాప్ కూడా ఇద్దరికి 17-18 సంవత్సరాలు ఎంతో గ్యాప్ ఉందని విన్నాను నేను. అంటే ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా సందర్భాల్లో వాళ్ళ తల్లి తండ్రి ప్రస్తావన ఎప్పుడు చేసుకొచ్చారు లేదు, కానీ అతని తల్లి తండ్రి అంటే అన్నా వదిన అనే చెప్పారు ఇప్పుడు కూడా. అంటే వదిన గారు సురేఖ గారితో కూడా ఏవైనా ఓపెన్గా మాట్లాడాలి చేయాలన్నా ఒక్క సురేఖ గారితోనే మాట్లాడేవారట. అవును, ఒకప్పుడు ఇంట్రావర్ట్గా సైలెంట్గా ఉండే పవన్ కళ్యాణ్ గారు ఏదైనా షేర్ చేసుకోవాలని కళ్యాణ్ అంటే ఒక తల్లి స్థానం ఆవిడది. ఇప్పుడు చాలా సందర్భాలు చెప్పాడు, నేను ఈరోజు ఇలా ఉండడానికి కారణం మా అన్నయ్య వదిన. చాలు కదా, అంతకన్నా ఆయన పుత్రోత్సాహం పొందినట్టే కదా చిరంజీవి గారు. సో అందుకు ఎన్ని అనుకున్నా తమ్ముడి మీద ఎవరైనా ఎన్ని విమర్శలు చేసినప్పుడు ఆయనకి కడుపు మండదా, ఆవేశం రాదా? వస్తుంది. కానీ చిరంజీవి గారి స్ట్రాటజీ వేరు. సైలెంట్గా ఆయన పని ఆయన చేసుకుంటాడు. ఎక్కడ అంత మంది మార్బలం ధనము పరపతి అన్నీ ఉన్నా కూడా ఎక్కడ విరవీగిన దాఖలాలు కానీ రాంగ్ స్టేట్మెంట్లు ఇవ్వడం కానీ పిచ్చాపాటిగా మాట్లాడడం కానీ ఏమీ చేయడం. చాలా ఒక పదం వాడాలన్నా ఆచితూచి మాట్లాడతాడు ఆయన. అటువంటి చిరంజీవి గారు చాలా సందర్భాల్లో తమ్ముడు మొండివాడు, నాలాగా లైట్ తీసుకునేవాడు కాదు, ఎందుకంటే ఆయన పీఆర్పీ పెట్టి విలీనం చేశారు కాబట్టి ఆయన సందర్భంలో మాట్లాడారు. అయితే అంటే రీసెంట్గా ఒక మిత్రుడు చెప్పింది విన్నది ఏంటంటే, మొన్న అనకాపల్లిలో పవన్ కళ్యాణ్ గారు నోకాలమ్మ తల్లిని దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత ఆయన పడే ఇబ్బందులు అవన్నీ చూసి ఈయనకి అనిపించిందట, ఈయనకేంటి అసలు ఎంత తాపత్రయము, చక్కగా కూర్చొని ఓ 2-3 సినిమాలు చేసుకుంటే కోట్లు వస్తాయి, ఆయనకి వీడికి ఎందుకు ఎంత బాధపడుతున్నాడు, ప్రజల కోసమే కదా ఏదో ఒకటి చెయ్యాలని అప్పుడు అనిపించి పిలిపించారట. హైదరాబాద్ వచ్చినప్పుడు రావాలంటే నిన్న మొన్న వెళ్ళి ఆయన కూడా విశ్వంబర షూటింగ్లో ఉన్నారు, చింతల్లో అక్కడ షూటింగ్ అవుతుందంట. ఆ షూటింగ్లో ఉన్నప్పుడు వీళ్ళు కలిస్తే చాలాసేపు మాట్లాడుకున్నారట. మన నాగబాబు గారు కూడా వెళ్ళినట్టున్నారు. అన్నదమ్ములు ముగ్గురు మాట్లాడుకుని అవి అంటే అప్పుడే చిరంజీవి గారు 5 కోట్లు చెక్కు ప్రకటించారు. ఎక్కడ కూడా చూడండి ఎంత తెలివిగా ప్రకటించారంటే, అంటే నేను అనుకున్నాం ఇది కూడా ఒక రకమైన పొలిటికల్ స్టంటే, బట్ తమ్ముడు కోసం చేసడంలో ఎప్రిషియేట్ నిజంగా, అంతే కదా. ఆయన గురించి వాడు తను అడిగితే ఇవ్వడం కాదు, తన పరిస్థితి తెలుసుకొని ఇవ్వడం అనేది అన్నగా తన బాధ్యత. ఆయన కూడా గతంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా నాగబాబు గారు చెప్పారు, ఆరెంజ్ సినిమా ఫ్లాప్ అయ్యి సూసైడ్ చేసుకుందాం అన్న పరిస్థితి వచ్చినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ ఎవరేం చెప్పకుండానే పవన్ కళ్యాణ్ వచ్చి ఆదుకున్నారట. అది కదా రిలేషన్. అవును, అది కదా బంధం అంటే. అవును, మా అన్నదమ్ములు ఒక రాక్ పిల్లల్లా నిలబడ్డారు. ఎస్ కదా. అయితే ఇప్పుడు కూడా చిరంజీవి గారు పవన్ కళ్యాణ్కి కష్టం వచ్చినప్పుడు అలా నిలబడడం గొప్ప విషయం. అయితే అది చూసిన తర్వాత ప్రకటించి ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు మనం ఒక ఊర్లో టెంపుల్ కట్టాలనుకున్నాం అనుకోండి, చందాలు అడుగుతాం. ఫస్ట్ మీ దగ్గరికి వచ్చాం అనుకోండి, మీరు ఒక 5,000 ప్రకటించారనుకోండి, నెక్స్ట్ ఆయన 5,000 ఇచ్చారు, మనం ఒక 3,000 బాగుంటుంది కదా అని 3,000 ఇస్తాడు. ఇంకోటి మరి మనం 100-200 ఏమిస్తారా, 1,000 రూపాయలని ఇవ్వాలరా అని ఎంత లేనోడైనా 1,000 రూపాయలని ఇవ్వడానికి చూస్తాడు. అదే మీరు స్టార్టింగ్ విరాళమే 100 రూపాయలు ఇచ్చారనుకోండి, గోపి గారే 100 ఇచ్చారు, మనకేముందిలేరా 10 రూపాయలు 20 రూపాయలు ఇద్దాంలేరా. అలాగే ఇచ్చే హ్యాండ్ కూడా ఫస్ట్ స్టెప్ ఎక్కువ విరాళం ప్రకటించబడితే చూసే వాళ్ళకు కూడా మనం పవన్ కళ్యాణ్ గారు ఇబ్బంది మనము ఇవ్వచ్చు అని ఒక చూసే వాళ్ళందరికీ ఒక ఐడియా కల్పించినట్టు అయింది. మోరోవర్ చిరంజీవి గారు ఇండస్ట్రీ పెద్దగా ఉన్నారని టాకు, బయట ఆయన ఎక్కడే ప్రకటించబడలేదు, కానీ అన్డిక్లేర్డ్ పెద్ద మనిషి ఇండస్ట్రీకి. దాసనారాయణ రావు గారి తర్వాత ఒక విధంగా చిరంజీవి గారే అనుకోవాలి చాలా. ఎందుకంటే ఈవెన్
మురళీమోహన్ గారు కూడా ఒక సందర్భంలో చెప్పారు, చిరంజీవి దానికి తగ్గ అర్హులే, ఆయన మంచి ఇది అందరికీ చక్కగా ఇదిగా చేస్తారు అన్నట్టు. సరే అని చెప్పి అప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు ఇండస్ట్రీ పెద్దగా ఉండి ప్రకటించిన తర్వాత తెలుసో తెలియకో ఇండస్ట్రీ అందరికి కూడా సంకేతాలు ఇచ్చినట్టు కూడా అయిందిగా. ఇండస్ట్రీ ఆబ్వియస్లీ పవన్ కళ్యాణ్ వెంటనే నడుస్తుంది కదా. అవును. అది అంటే ఇవన్నీ కూడా జనసేనకి ప్లస్గా మారబోతున్నాయని చెప్పే ఉద్దేశంలో చెప్తున్నాను. సో ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు చెక్ అక్కడ విశ్వంబర్ షూటింగ్లు ఇచ్చిన తర్వాత ఆయన కాళ్ళకి నమస్కారం పెట్టడం, ఆశీర్వాదం తీసుకోవడం చాలా ఎమోషనల్గా అయ్యారు. ప్లస్ ఇప్పుడు ఇంకోటి, ఇదే చిరంజీవి గారు ప్రకటించడం వల్ల ఆ పర్టికులర్ సామాజిక వర్గానికి కూడా ఒక రకమైన సంకేతాలు ఇచ్చినట్టు అయ్యిందిగా. చిరంజీవి గారికి కూడా పవన్ కళ్యాణ్ వెనకే ఉన్నారు అంటే వెనక ఉంటారు ఆబ్వియస్లీ, బట్ ఎక్కడ స్టేట్మెంట్ ఇవ్వలేదు ఎంతవరకు. ఈ ఒక్క చెక్కుతో ఇన్ని రకాల క్వశ్చన్స్ కూడా పటాపంచలు అయిపోయాయి. ఒకటి, సామాజిక వర్గం కలిసి వస్తుంది, ఇండస్ట్రీ అంతా కలిసి వస్తుంది, కుటుంబం అంతా మీ వెనక ఉండాలని చెప్పకనే చెప్తుంది. నాలుగోది, నేను ఎంతవరకు ఎవరికి ఓటేస్తానని చెప్పలేదు కానీ ఖచ్చితంగా మా తమ్ముడికే ఓటేస్తాను, లేదా మా తమ్ముడు ఫేవర్గా ఉండే పార్టీలు కంటే నేను ఓటేస్తాను. ఓటు చిరంజీవి గారి ఇక్కడ లేదు, మేబీ ఇక్కడ ఉండొచ్చు, చెప్తున్నాను మాటకి. సో ఆయన అలాగ ప్రకటించడం వల్ల అంటే ఆయనకే ఒకవేళ నాకు ఓటు ఉంటే ఆయనకే ఓటేస్తానని ప్రకటించినట్టు అయినట్టేగా. ఇప్పుడు ఆయన అభిమాన సంఘాలు కూడా ఆబ్వియస్లీ పవన్ కళ్యాణ్ వైపు డైవర్ట్ అవుతాయిగా. అప్పటి నుంచి ఉండనే కదా సార్. ఉన్నాయి, అభిమానం వేరు రాజకీయం వేరు కదా. ఇప్పుడు చిరంజీవి గారికి కూడా ఒకప్పుడు అదే కొద్దిగా ఇబ్బంది కలిగించింది. పవన్ కళ్యాణ్ గారికి కూడా 2 చోట్ల ఓడిపోవడానికి కారణం ఏంటంటే అభిమానం వేరు రాజకీయం వేరు అనుకునే ఉన్నారు చాలామంది. మీరు అప్పుడు ట్రోల్స్లో చూస్తే పవన్ కళ్యాణ్ ఒక హీరోగా నాకు చాలా ఇష్టం కానీ రాజకీయాల్లో నాకు ఇష్టం లేదని. ఎందుకు ఇష్టం లేదంటే ఆయన అందరూ నానా మాటలు అంటారు, ఆ మాటలు నేను తట్టుకోలేనని చెప్పి అన్నాడు. ఒక వీరాభిమాని పవన్ కళ్యాణ్ గారు అంటే పిచ్చ అభిమానం. ఆయన్ని నానా రకాలుగా అందరూ విమర్శిస్తారని బాధ తట్టుకోలేక ఆయన రాజకీయాలకు రావడం నాకు ఇష్టం లేదండి అని చెప్పాడు. కానీ అలాంటి వాళ్ళు కూడా ఇప్పుడు మారుతున్నారు. లేదు, ప్రస్తుత పరిస్థితుల్లో ఆంధ్ర పరిస్థితుల ప్రకారం ఈయన రావాలి, ఈయన ఉండాలి అనే దీంట్లో అందరూ ఆలోచిస్తున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారికి ఇవన్నీ ఫేవర్గా మారే అంశాలు కనిపిస్తున్నాయి. ఇటువంటి వ్యక్తి నిఖార్సుగా నిజాయితీగా ఉండే వ్యక్తి అసెంబ్లీకి వెళ్తే అట్లీస్ట్ ప్రశ్నిస్తాడు, మన తరఫున పోరాడతాడు అనే ఒక ఫీలింగ్, నమ్మకం కలుగుతుంది ఇప్పుడిప్పుడు. ఆయన కూడా అదే చెప్పాడు కదా, మీ అభిమానాన్ని అయితే చూరగొన్నాను కానీ మీ నమ్మకాన్ని నేను నిలబెట్టుకోలేకపోతున్నాను, నాకు ఒకసారి అవకాశం ఇవ్వండి, నేను అభ్యర్థిస్తున్నాను కూడా మొన్న స్పీచ్లో మాట్లాడాడు. కాబట్టి చిరంజీవి గారు విరాళం ఇవ్వడం అనేది ఇండస్ట్రీ పరంగా, సామాజిక వర్గం పరంగా, పొలిటికల్ పరంగా, కుటుంబ పరంగా, ఫ్యాన్స్ అసోసియేషన్ల పరంగా కూడా మంచి మైలేజ్ తీసుకొస్తుంది నా అభిప్రాయం. అది సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడం. మళ్ళీ ఇప్పుడు కరెక్ట్గా ఎన్నికలు కూడా అమల్లో ఉంది, సరిగ్గా ఎన్నికలు 30 రోజుల్లో ఉన్నాయి. ఇంకా ఇటువంటి నేపథ్యంలో ఆల్రెడీ మే 13 కదా, ఇంకా సరిగ్గా 1 మంత్ ఉంది. 1 మంత్లో ఒక నిర్ణయం తీసుకోవడం, అది వాళ్ళు నెక్స్ట్ పార్టీ కార్యకలాపాలు మెయింటైన్ చేయడానికి ఆయన కూడా ఆస్తులు అమ్ముకొని ఏవేవో చేస్తున్నాడు పాపం అన్నారు. చూడలే ఎవరు, అది ఓపెన్గా వచ్చిన వాస్తవం. అది చూడకపోయినా వచ్చిన వాస్తవం. ఆ తరపు వాళ్ళు స్టేట్మెంట్ కూడా ఇచ్చారు, ఇక్కడ పలానా ప్లేస్ ఇంత దీనికి అమ్మకానికి పెట్టారు. దాంతోనే ఇప్పుడు వారాహి అన్నా, మంది మార్పులు మెయింటైన్ చేయాలన్నా, పార్టీ ఆఫీసులు మెయింటైన్ చేయాలన్నా, ఆయన కూడా తిరిగే వాళ్ళకి భోజనము, బండి ఖర్చు, డీజిల్ ఖర్చులు, లేదంటే క్యాన్వాసింగ్, జెండాలు, హోర్డింగ్లు ఇవన్నీ పెట్టాలంటే డబ్బులే కదండి. ఆయన పక్కన ఉండే ట్రెజరర్కో సెక్రటరీకి ఇవ్వాలి, ఆ పక్కన కిందోళ్ళకి, ఆ కిందోళ్ళకి. సో సరైన సమయంలోనే అందజేశారని నా అభిప్రాయం. ఖచ్చితంగా ఆయన ఆశీర్వాదంతో పాటు ఆయన కనీసం మంచి 5 కోట్లు ప్రకటించినందుకు 5 లక్షల మెజార్టీతో గెలిస్తే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సార్.